డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? సత్తా బాగుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో 10వ వార్డు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పద్మ జగదీష్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. QNN న్యూస్ రంగారెడ్డి జిల్లా స్టాఫర్ పల్లె గిరి యాదయ్య సేకరించిన పూర్తి వివరాలు మీకోసం. 10వ వార్డు నుంచి టీఆర్ఎస్ తరఫున కారు గుర్తు నుంచి పోటీ చేస్తున్నాము. మేము సేవ చేయటం కొరకు మీ ముందుకు వచ్చుతున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై పద్మా జగదీష్. విఠాయపల్లి 10వ వార్డుకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు విఠాయపల్లి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే నేనున్నా అని చెప్పి అదే జగదీష్ రెడ్డి మీ ముందరకు వచ్చి అదే మా అన్న గతంలో ఉన్నాడు, అదే పెంటతండ కావచ్చు, అదే ఎస్సీ కాలనీ కావచ్చు, అదే విఠాయపల్లి కావచ్చు, అదే సభావర్ తండ కావచ్చు, అదే పోషామరి తండ కావచ్చు, ఆయన వేసిన రోడ్లే ఆయన వేసిన అభివృద్ధిలే ఉన్నాయి ఎక్కడ చూసినా. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి లేదు. అందుకోసము విఠాయపల్లి జనాలు ఖచ్చితంగా ఆలోచన చేసి జగదీష్కి పద్మకు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ విఠాయపల్లి జనాలకు నా యొక్క నమస్కారం. వచ్చేది రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందుకోసం ఇప్పటికీ రైతు బంధు వస్తలేదు, రైతు బంధు రామ్ ఇప్పటికీ ఈరియా బస్సాలకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. 2,000 రూపాయలు పింఛన్ అని చెప్పిండు, అది పోయింది. ఇంకా 4,000 వస్తలేదు మనకు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, లేదు, ఏ రకంగా లేదు. అందుకోసం ఆలోచన చేసే అవసరం విఠాయపల్లి జనాల ప్రతి ఒక్క ఓటర్లకు అవసరం ఉంది. అందుకోసము జగదీష్ పద్మ అనే వాళ్ళు వచ్చి విఠాయపల్లి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. ఏ గుడి ఉన్నా, ఏ గోపురం ఉన్నా అన్ని దానికి మేము ముందు ఉంటాము. మీకు ఖచ్చితంగా కావాలని చెప్పి అదే పద్మ జగదీష్ రెడ్డి వచ్చి మేము ఏ రకంగా అయినా మీకు అండదండగా ఉంటాము, అండ నీడగా మేము ఖచ్చితంగా పనిచేస్తాము. ఈ రకంగా విఠాయపల్లి జనాలకు మాకు భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా మీ సేవలలో మీ మధ్యలో ఉంటామని చెప్పి పద్మ జగదీష్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపాలని నా యొక్క నమస్కారం.